నా విచారణకు పిలుపు సాయి సూర్య డెవలపర్స్ యార్డ్ పారితోషికం లెక్కలపై వివరణ. ఇక ఇప్పుడు ఈ కోయిలాగా సిక్కుల పడి సీతమ్మ శర ఎలబోస్తుంది. ఇప్పుడు ఇక ఎట్లా ఏంది ఏం కథ అంటే దా సూపర్ స్టార్ కొడుకు గౌరాల కొడుకు ఇక ఇక మరి కోయిలాగా ఇప్పుడు గంట సిక్కుల పడి ఇప్పుడు గగ్గోలు పెడుతుంది. ఎట్లా ఏంది ఏం కథ అంటే సురానా సాయి సూర్య నిన్న ఒకటి కచ్చపెచ్చ చేయవాలం ఆయగా సురానా సాయి సూర్య డెవలపర్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ అని రియల్ ఎస్టేట్ కథ. ఇక వీళ్ళు ఒక్కరికే 3 ప్లాట్లు అమ్ముడు, ఒక్కరికే 3-4 ప్లాట్లు అమ్ముడు పెట్టి జనాల మంది కొంపలు ముంచిర్రు, జనాల ఉసురు పంచుకుర్రు. ఇక ఇప్పుడు వీళ్ళు ఏం చేసిరయ్యా అంటే ఈ మహేష్ బాబుకి ఏం చేసిర్రు, మొత్తం మా కంపెనీ గిది, మాది సురానా సాయి సూర్య డెవలపర్స్, నువ్వు కనుక మా ఈ ప్లాట్లు మంచి మా ప్లాట్లు చూడసక్కనివి రామసక్కనివి మంచిగా ఉంటాయి, రేపు రాబోయే భవిష్యత్తు రోజుల్లో అమ్ముకున్న పైసలు వస్తాయి, ఇల్లు కట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అని ఈ రకంగా ఇక మత్పరిచ్చి ఇక మాయమంత్రాలతోటి ఈయన ఏం చేసిండు, ఈ సురానా సాయి సూర్య డెవలపర్స్ ఈ ప్లాట్లకు ఇక ఈ మహేష్ బాబు కుటుంబంతో సహా వచ్చి యాడ్స్ ఇచ్చారు. బ్రహ్మాండం సాయి సూర్య సురానా డెవలపర్స్లో ప్లాట్ కొనుక్కుంటే మీకు అసలు మామూలుగా ఉంటుందా అంటే మునిపే మన కోడియాగలు హీరోలు అంటే అంగిలాగిడ్చుకొని ఎగిరేటి బజార్లలో. అమ్మ మహేష్ బాబే చెప్పిండే, అంత పెద్ద హీరోనే చెప్పిండే, ఆహా అని ఇక ఈ ఒకలంక ఒక లైన్ కడితే ఇక అది ఒక్క ప్లాటు 3 కమ్ముడు 4 కమ్ముడు పెట్టేసరికి ఇక అందులో అంత గోల్మాల వ్యవహారం జరిగిందని అర్థమైంది. ఇక ఇంట్లో ఇప్పుడు సిబిఐ కేసు కూడా నడుస్తుంది. ఇంకా ఇప్పుడు ఈడీ వాళ్ళు ఈ కథ నడిచిందా అని ఇప్పుడు మహేష్ బాబుకు కూడా ఈడీ వాళ్ళు నోటీసులు కథ కార్ఖానా అందించారు. ఇక ఈయన మాత్రము ఏం తక్కువ 6 కోట్ల రూపాయలు జేబులు వేసుకుండు మహేష్, ఏం తక్కువ 6 కోట్ల రూపాయలు ఈయన అడ్వర్టైజ్ చేసినందుకు యాడ్స్లలో యాక్టింగ్ చేసినందుకు 6 కోట్ల రూపాయలతోటి జేబు నింపుకుండు. మరి అది మచ్చలేనిదా, స్వచ్ఛమైనదా, పుచ్చిపోయిందా, రేపు పొద్దుగాల నాకేమన్నా గండం ఎదురవుతుందా, వీళ్ళు చెప్పేటివన్నీ నీతులేనా, నేను పుసుక్కున్నా మరి నేను బయట చెప్తే కోట్లాది మంది అభిమానులు నాకు ఉన్నోళ్ళు అయ్యి రేపు సమాజంలో నాకు చెడ్డ పేరు వస్తుందో ఏమో అని ఈయన ఆచితూచి అడిగేయకుండా ఇక మరి గంగెద్దు లెక్క వాళ్ళు చెప్పిన దానికల్లా ఈయన గంగెద్దు లెక్క తలకాయ ఊపి అని 6 కోట్లకు ఆశపడి ఇక గీ వ్యవహారం చేస్తే ఇప్పుడు ఆఖరికి వస్తారకల్లా మహేష్ కుమార్ బతుకు బజార్ పాలకు వచ్చింది. మహేష్ కుమారు సినిమా హీరో, సినిమా హీరో మహేష్ బాబేమో, సినిమా హీరో మహేష్ బాబు ఇప్పుడు సంసారము బజార్లో పడ్డది, ఇప్పుడు తెర్లు కావస్తుంది. ఇట్లా అంటే ఇప్పటికైనా సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్లు ఏం చేయాలి, ఏదన్నా ఒక వ్యవహారం చేస్తున్నప్పుడు ఆచితూచి వాళ్ళు చెప్పేది నిజమేనా అబద్ధమేనా, ఎట్లా ఏంది ఏం కథ, మరి 10 రూపాయలకు మనం ఆశపడి ఇది చేస్తే మనల్ని నమ్ముకున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు కాబట్టి వాళ్ళ ఉసురు మనం ఎందుకు పంచుకోవాలి, వాళ్ళ నోటికాడు బుక్క మనం ఎందుకు ఎత్తగొట్టాలి, వాళ్ళ పొట్ట మీద మనం ఎందుకు కొట్టాలి అనేది జర యాది పెట్టుకుంటే మంచిది. మీరు కూడా మహేష్ బాబు లాగా మోసపోవద్దు. ఇప్పుడు మహేష్ బాబుకు వచ్చి పడ్డది, ఇక మరి మహేష్ బాబుకు పైసలు లేనట్టుగా ఇక గీయవారం వేసిండు. ఒక సినిమా తీస్తే నెలల కొద్దిగా రోజుల కొద్దిగా ఏళ్ళ కొద్దిగా కష్టపడాలి, కానీ ఇది నిమిషాలలో అయ్యే పని
నిమిషాలలో అయ్యే పని అని ఈ రకంగా ఇక మరి ముంగడి కురికితే ఇప్పుడు గోతిలో పడ్డాడు. మరి ఇప్పుడు గోతిలో పడ్డ మహేష్ బాబుని ఎవరు లేపాలి? ఈడీ వాళ్ళు మరి మంగళం పెట్టి ఇక రేపటి సంది వచ్చేయాల దగ్గరికి వచ్చింది. ఇక ఏమేమి తేలుతాయో ఇంటర్వ్యూలలో ఎట్ట సంగతో ఏం కథో మొత్తానికి మహేష్ కథ ఈ రకంగా మహేష్ బాబు వ్యవహారము మొత్తానికి బజారు పాలయ్యిందుల్లా. భూభారతి రైతులకు శ్రీరామ రక్ష. ప్రజల సూచనలతో అవసరమైతే భూభారతిలో మార్పు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ధరణితోటి దంద చేసిర్రు. ధరణితోటి భూబకాసురుల రాజ్యం నడిచింది. సర్వే నెంబర్లల్లా తప్పులు పడి, భూమి విస్తీర్ణంలా తప్పులు పడి, ఒకరి భూమి ఒకరి మీద పడి గిట్లా ఇక అటు ఇటు పాస్బుక్ మార్పుల కోసము చేర్పుల కోసము ఇక మరి తీరొక్క శవ తీసిర్రు రైతులు. మరి ఆఫీసుల చుట్టూ, మీ సేవల చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, ఆర్డీ